పశ్చిమ బెంగాల్లో అధికారుల నిర్బంధం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ఐఏ దర్యాప్తులకు సిఫార్సు చేసింది. మరోవైపు ఎస్ఐఆర్ కోసం వెళ్లిన జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న 7 జ్యుడిషియల్ అధికారుల నిర్బంధం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఓటర్ల జాబితా నుంచి అసలైన పేర్లను తొలగిస్తున్నారనే ఆగ్రహంతో 3 మహిళా అధికారులతో సహా 7గురిని 9 గంటల పాటు నిరసనకారులు బందీలుగా ఉంచారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాకుండా అధికారులను విడిపించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు బెంగాల్ అత్యంత పోలరైజ్ అయిన రాష్ట్రంగా అభివర్ణించింది. అక్కడ మూకస్వామ్యం రాజ్యమేలుతోందని మండిపడింది. ఈ ఘటనపై సిబిఐ లేక ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఆదేశించింది. అదనపు కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీకి సూచించింది. సుప్రీం ఆదేశాల మేరకు కేసును ఎన్నికల సంఘం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అధికారుల నిర్బంధం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీని వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగంగానే ఈ అలజడిని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తన అధికారాలు తగ్గిపోయాయని, అందుకే యంత్రాంగంపై పట్టు కోల్పోయారని మమతా వివరించారు. బోగస్ ఓటర్లను తొలగిస్తుండటంతో భయం పట్టుకున్న టీఎంసీ ఉద్దేశపూర్వకంగానే ఈ అరాచకానికి పాల్పడిందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండటంతో మాల్దాతో పాటు జల్పాయిగురి, కూచ్ బెహర్, పూర్బ బర్ధమాన్ వంటి జిల్లాల్లో కూడా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఓటర్ల సవరణ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.